వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ శ్రావణి. తెలంగాణ రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఇద్దరు యువనేతల చుట్టూ తిరుగుతోంది. ఒకరు గ్లోబల్ విజన్తో ఐటీ విప్లవంతో తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపినటువంటి మేధావి కేటీఆర్. మరొకరు కేవలం మాటల గారడీతో హామీల మూటలతో అధికారం పీఠం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి. ఒకరిది ప్రగతి బాట, మరొకరిది ప్రతీకార రాజకీయాల బాట. ఒకరిది అభివృద్ధి మంత్రం, మరొకరిది డైవర్షన్ తంత్రం. ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? తెలంగాణ భవిష్యత్తుకు నిజమైన లీడర్ ఎవరు? ముందుగా కల్వకుంట్ల తారక రామారావు గురించి చూద్దాం. మన కేటీఆర్ గురించి మాట్లాడుకోవాలి అంటే కేటీఆర్ అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, తెలంగాణను గ్లోబల్ బ్రాండ్ గా మార్చినటువంటి శిల్పి. మొదటిగా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వైపు ప్రపంచం మొత్తం తిరిగి చూసింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్లో తమ అతిపెద్ద క్యాంపస్లను ఏర్పాటు చేశాయంటే అది కేటీఆర్ పట్టుదల, ఆయనకున్న క్రెడిబిలిటీ. ఇక రెండవది, దేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ హబ్ను నిర్మించి వేలాది మంది యువతను ఉపాధి, స్టార్టప్స్ కల్పించినటువంటి విజనరీ లీడర్ కేటీఆర్. ఇక మూడవది, కేవలం ఐటీ మాత్రమే కాదు, ఫార్మాసిటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ రంగాల్లో $1 బిలియన్ పెట్టుబడులను తెలంగాణకు రప్పించారు. ఇక నాలుగవది, మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ స్కైలైన్స్ ను మార్చేశారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్లతో సిటీ రూపురేఖలను మార్చిన ఘనత కేటీఆర్ది. ఇక కేటీఆర్ మాట్లాడితే అందులో డేటా ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? అధికారంలోకి రావడానికి ఇచ్చిన వందలాది హామీలు ఏమయ్యాయి? రేవంత్ రెడ్డి కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకే పరిమితమయ్యారు తప్ప సీఎం కుర్చీలో కూర్చున్నాక అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా విఫలమయ్యారు. ఆయన పాలనలోని ప్రధాన తప్పిదాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తప్పిదం, 6 గ్యారంటీల మోసం. ఎన్నికల ముందు December 9న గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. రైతు భరోసా పత్తా లేదు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 మహిళల ఖాతాల్లో పడట్లేదు. హామీల అమలు అడిగితే దాటివేత ధోరణి సమాధానంగా మిగిలింది. ఇక రెండవ తప్పిదం, కూల్చివేతల రాజకీయం. హైడ్రా విపత్తు. చెరువుల రక్షణ పేరుతో హైడ్రాను తీసుకొచ్చి పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. అనుమతులు ఉన్న ఇళ్లను కూడా కూల్చడంతో సామాన్యుడు రోడ్డును పడ్డాడు. ఇది అభివృద్ధి కాదు, ప్రజల పొట్ట కొట్టడమే. మూడవ తప్పిదం, మూసీ ప్రాజెక్ట్ కుంభకోణం. 1,00,000 కోట్ల రూపాయలతో మూసీ పునరుజ్జీవనం అంటూ పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. వేలాది పేద కుటుంబాలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టారు. నిజంగా అది నది శుద్ధిగా లేక కాంట్రాక్ట్ల కోసమా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఇక నాలుగవ తప్పిదం, కుప్పకూలినటువంటి శాంతి భద్రతలు. గతంలో తెలంగాణ అంటే ప్రశాంతతకు మారుపేరు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగింది. పొలిటికల్ మర్డర్స్, గంజాయి సంస్కృతి విపరీతంగా పెరిగిపోయాయి. పోలీసు వ్యవస్థను కేవలం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకే వాడుకుంటున్నారు. ఇక ఐదవ తప్పిదం, పారిపోతున్నటువంటి పెట్టుబడులు. కేటీఆర్ తెచ్చిన అనేక కంపెనీలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కొత్త పెట్టుబడులు రావడం లేదు. ఉన్న పరిశ్రమలకు రక్షణ కొరువైంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అప్పుల పాలైపోయింది. ఈ ఇద్దరు నేతల మధ్య గల తేడాలను గమనిస్తే ఎవరు తెలంగాణకు శ్రీరామరక్షో అర్థమవుతుంది. మొదటి తేడా, భాషా సంస్కారం. కేటీఆర్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో అనర్గళంగా ఎంతో హుందాగా మాట్లాడుతూ తెలంగాణ ప్రతిష్టతను పెంచుతున్నారు. అదే రేవంత్ రెడ్డి అయితే ఎప్పుడు లంగా, దొంగ, తొక్కతీస్తా, పాతరేస్తా అంటూ వీధి రౌడీలను తలపించేలా అసభ్య పదజాలంతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తారు. ఇక రెండవ తేడా, రాజకీయ శైలి. కేటీఆర్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే నిర్మాణాత్మక రాజకీయం నమ్ముకుంటారు. సమస్య వస్తే పరిష్కారం ఎలా అని ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే విధ్వంసకర రాజకీయం నమ్ముకుంటారు. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. ఇక మూడవ తేడా, యువత, ఉద్యోగాలు. కేటీఆర్ ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలు సృష్టించారు. టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా కొత్త నోటిఫికేషన్లు లేవు. మెగా డిఎస్సీ లేదు. ఉన్న గ్రూప్ ఎగ్జామ్స్ గందరగోళంగా మార్చేశారు. నిరుద్యోగులు రోడ్లపైకి వస్తే లాఠీ చార్జ్ చేయిస్తున్నారు. తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. మనకు కావలసింది అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రగతిని 10 ఏళ్లు వెనక్కి నెట్టే రేవంత్ రెడ్డి పాలన, లేక తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే విజన్ ఉన్న కేటీఆర్ నాయకత్వమా? మాటలు చెప్పేవాడు కావాలా, చేతల్లో చూపేవాడు కావాలా? నిర్ణయం మీదే. ప్రగతికి కేర్ ఆఫ్ కేటీఆర్, వైఫల్యానికి కేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి.
చివరిగా ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్న అంశాలు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో వ్యక్తపరచండి.